హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో షేర్వా రెసిపీని చూపించబోతున్నానండి. మనం రోడ్ సైడ్ పరాటాలు కొనుక్కున్నప్పుడు అందులోకి కాంబినేషన్గా షేర్వా వేస్తూ ఉంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ షేర్వా కోసమైనా ఇంకొక 2 పరాటాలు ఎక్కువ తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఆ రెసిపీనే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది పరాటాస్లోకే కాదండి, చపాతీ, రోటీ, పుల్కా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ మనం ప్లెయిన్ బిర్యానీస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో అందులోకి కూడా బిర్యానీ గ్రేవీలా ఇది యూజ్ అవుతుంది. మీరు కూడా ఇంట్లో రోటీస్ కానీ బిర్యానీ కానీ ట్రై చేసినప్పుడు ఇలా సైడ్ డిష్లా ఈ షేర్వా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ఈ షేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక పావు చెక్క ఎండు కొబ్బరిని తీసుకుని సన్నగా పొడిగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరికి బదులుగా మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులో 10 లేదా 15 జీడిపప్పు పలుకులు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా సోంపు వేసుకోవాలి. ఇందులోకి సోంపుని స్కిప్ చేయొద్దండి, ఇదే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొంచెం వాటర్ని వేసుకుని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఫస్టే మనం వాటర్ వేసేస్తే గసగసాలు అనేవి నలగవన్నమాట. అందుకని ఫస్ట్ పౌడర్ చేసుకుని ఆ తర్వాత పేస్ట్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ గ్రేవీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక అనాస పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఎండుమిర్చి 1, బిర్యానీ ఆకు 1 యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే 4 లేదా 5 మిరియాలను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 యాలక్కాయ, అలాగే 2 లవంగ మొగ్గలు వేసుకుని ఈ హోల్ గరం మసాలాని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు 1 కప్పు దాకా వేసుకోండి. అంటే మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలు 2 తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగాలండి, ఎక్కడా కూడా మనకి పచ్చిదనం అనేది ఉండకూడదు అనమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఈ బంగాళదుంపలు కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలన్నమాట. ఒక 30 to 40% దాకా కుక్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోండి. బంగాళదుంప ముక్కలు కొంచెం వేగాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కూడా యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా వేగితే సరిపోతుందండి. జస్ట్ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి యూస్ చేయలేదు కాబట్టి 2 టీ స్పూన్ల కారం వేస్తున్నానండి. అదే మీరు పచ్చిమిర్చి వాడుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చి 4 వేసి కారం 1 టీ స్పూన్ దాకా తగ్గించుకోండి, సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ వీడియో ఉందండి, ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ స్పైసెస్ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి టమాటా ప్యూరీ వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే 2 టమాటాలని తీసుకుని వీలైనంత ఫైన్గా ఎక్కడా కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, సో ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేయడానికి మనం అన్నీ కూడా పచ్చి ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి ఈ పేస్ట్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. అంటే 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో మిక్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 650 ml దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. షేర్వా అంటే మనకి పల్చగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. అండ్ ఇది ఉడకపెట్టేటప్పుడు ఇంకొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అంటే 650 నుంచి 700 ml దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలన్నమాట. ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉడికిస్తే మనకి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా పల్చగా ఉండాలి. అండ్ ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకి థిక్నెస్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోవాలి. వేడివేడిగా ఈ షేర్వాని చక్కగా బిర్యానీస్లోకి కానీ, పరాటాస్లోకి కానీ, నాన్స్లోకి కానీ సర్వ్ చేసుకోండి.
చాలా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ షేర్వాని ఏ రెసిపీస్కి సైడ్ డిష్లో తీసుకుంటే బాగుంటుందో ఆ రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు కావాలంటే ఆ లింక్స్ ద్వారా వెళ్ళి వీడియోస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ సూపర్ టేస్టీ పరాటా గ్రేవీ లేదా బిర్యానీ గ్రేవీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.